సో నేను మామూలుగా వింటూ ఉంటాను అనమాట, అంటే కొన్ని ఇయర్స్ నుంచి అట్లా. అంటే అంతకుముందు ఏమనుకునేదంటే ఎక్కువ తింటే పొట్ట వస్తుంది అది ఇది అని అనుకునేటాను కామన్గా. ఆ తర్వాత ఇక చాలామంది ఏంటంటే టైంకి తినకపోతే పొట్టు వస్తుంది అది అనడం స్టార్ట్ చేసారనమాట. ఇక నేను కొన్నాళ్ళు విన్న తర్వాత నాకు అసలు అనిపించింది ఎంత నాన్ సెన్స్ అసలు. సరే ఒక్కటి, ఇప్పుడు మామూలుగా ప్రతి మనిషిలో ఒక టైంకి చేస్తుంటాం కాబట్టి దానికి తగ్గట్టు ఆ బాడీ అలవాటు అవుతుంది. సరే బయాలజికల్ క్లాక్ ఉంటుంది అనుకుందాం బాడీలో, ఓకేనా. కానీ నువ్వు ఒకరోజు ఆ టైంకి తినకపోయినంత మాత్రాన సరే అది బాడీ అనేది రెస్పాండ్ అవుతుంది. సరే కొన్ని యాసిడ్స్ అవి రిలీజ్ కావచ్చు ఆ టైంకి. రేపు కూడా తినలేదు అనుకో, ఎల్లుండి కూడా తినలేదు, అట్లా వేరే వేరే టైమ్స్ తింటే ఏం చేస్తుంది బాడీ చెప్పు? అలవాటు అయిపోతుంది అంతే. బాడీ అనేది ఎప్పుడైనా కూడా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి రెండుసార్లు నువ్వు దాన్ని అంత అపురూపంగా ఏదో దూదిలాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అది ఎట్లా ఉన్నా కూడా బాడీ దాని తగ్గట్టు అలవాటు అయిపోతుంది. బాడీ అనేది అంత స్మూత్ ఉండే, అంటే అంత డెలికేట్గా ఉంటే ఎన్ని తరాల ఎప్పటి నుంచో మనము ఒక సింగిల్ సెల్డ్ యానిమల్ నుంచి ఇట్లా మల్టీ సెల్యులార్ దాకా అయ్యేదాకా ప్రతి చేంజ్ని చేస్తూ వచ్చింది, అడాప్ట్ చేస్తూ వచ్చింది. కాబట్టి అంత అడాప్ట్ చేస్తూ వచ్చిన బాడీ జస్ట్ ఇప్పుడు ఏదో నువ్వు ఒక టైంకి తినకపోగానే అదే ఒకటి నేనేమనుకుంటా అంటే పొట్ట ఎందుకు వస్తాయి అంటే ఆటోమేటిక్గా ఎక్కువ తినడం వల్లనే, తెలియకుండానే తింటాం అంతే. అది తెలియకుండా తినడం వల్ల తప్ప పొట్ట రాదు. సరే జెనెటికల్గా కావచ్చు, అది వేరే విషయం, అది ఎక్సెప్షనల్ కేసెస్. అండ్ ఇంకా వేరే హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల ఒబేస్ కావడము అది వేరే. కానీ జనరల్గా అయితే బేసిక్గా చాలామందికి అయితే తినడం వల్లనే అంటే తెలియదు అనమాట. ఇక మేమేం తిన్నాం అనుకుంటారు అంతే. ఇప్పుడు ఫస్ట్ పెరుగుతోటి కంపల్సరీ తింటారు, అంటే ఫస్ట్ కూరతోటి తింటారు అనుకోండి, సాంబారు పెరుగు మధ్యలో అప్పడాలు ఏముంటాయి అది. సో ఏంటంటే కంప్లీట్ ఒక మీల్స్ ఉండాలి అని తెలియకుండానే తింటుంటారు. నువ్వు అదే కూరతోటి ఎక్కువ తినలేము చూడండి. మనము అదే సాంబార్ వేసుకుంటే ఇంకో 2 ముద్దలు ఎక్కువ పోతాయి, మళ్ళీ పెరుగు వేసుకుంటే మళ్ళీ 2 ముద్దలు ఎక్కువ పోతాయి. అదే కూరతోటి మనం తినలేము, ఎందుకంటే సరిపోతుంది కడుపుకు కాబట్టి. దాన్ని మళ్ళీ మార్చి మనం వెరైటీస్ మార్చి తిని మళ్ళీ తర్వాత స్వీట్, ఇవన్నీ ఏంటంటే టేస్ట్ చేంజ్ చేయడం వల్ల మనకు ఇంకొంచెం తినాలనిపిస్తుంటుంది. సో అట్లా మనకు ఆటోమేటిక్గా లోపల ఎక్కువ తినేస్తుంటాం అనమాట. సరే అది సెకండరీ, అది ఎవరిష్టం వాళ్ళది, తినని ఎవరిని ఏమనట్లేం. కానీ నేను అనేది ఏంటంటే టైంకి తినకపోవడం వల్ల పొట్టు వస్తుంది, నేను టైంకి తినాల్సిందే ఖచ్చితంగా అని అంటారు చూడండి. వాళ్ళని చూస్తే నాకు కొంచెం అంటే అంటే ద్వేషం అని కాదు కానీ ఎట్లా అసలు అది ఇన్వాలిడ్ మాట్లాడినట్టు అట్లా అనిపిస్తుంది. సో బయాలజికల్ క్లాక్ బాడీలో ఉన్నప్పటికీ బాడీ అయితే చేంజ్ అయిపోతుంది. కాకపోతే ఒక్కటి, కొంచెం ఎర్లీగా తిన్నామనుకోండి, ఎర్లీగా తింటే ఏంటంటే నైట్ పూట బేసిక్ సెన్స్ తోటి ఆలోచిస్తే కొద్దిగా డైజెషన్ అవి పనిచేస్తాయి, నైట్ కూడా పనిచేస్తాయని అనుకుంటాను నేను కూడా. కాకపోతే కొంచెం నెమ్మదిస్తుంది స్లో. అట్లాంటప్పుడు అది నైట్ కొంచెం ఎర్లీగా తింటే ఏమైతే మెయిన్గా ఎర్లీగా బంద్ చేసామనుకోండి, మళ్ళీ మార్నింగ్ దాకా గ్యాప్ ఎక్కువ వస్తుంది కదా, ఆ గ్యాప్ మనకు కొంచెం ఫాస్టింగ్ లాగా అయిపోతుంది అనే రీజన్ తోటి కొంచెం ముందు తినేస్తే అయిపోతుంది. అంతేగాని అది ఓకే, పర్లేదు, అది దాన్ని ఒప్పుకోవచ్చు, పాటించవచ్చు. కానీ నేను ఒకటింటికి తినాల్సిందే, టైంకి తినకపోవడం వల్ల నాకు పొట్టు వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఇవన్నీ ఇక వాళ్ళ క్రియేటివిటీ ఆఫ్ సైన్స్ ఆర్ థింకింగ్ ఏదైనా కావచ్చు, దానికి వదిలేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ.